విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న అశేష ప్రజానీకానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో విరామం లేకుండా మరి ముందుకు కొనసాగగలిగే కృప దేవుడు ఈ దీనదాసునికి దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, దైవికమైన భయం ప్రజల్లో కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని భయం ప్రజల మీదకి రావాలి, ప్రజలలో కలగాలి. ప్రజల మీదకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇవాళ మెసేజ్ యొక్క టైటిల్ దైవిక భయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది, భయం ఉంది అన్నట్టుగా ఉంటున్నారు, కానీ మనుషులు దైవికమైన భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దైవిక భయం ఉన్నవాడిని ఎప్పుడు చెప్తాను, తప్పు చేయలేడు. దైవిక భయం ఉన్నవాడు పాపం చేయలేడు. దైవిక భయం ఉన్నవాడు అన్యాయం చేయలేడు. దైవిక భయం ఉన్నవాడు అక్రమాలలో జీవించలేడు. దైవిక భయము ప్రియులరా లేకనే మనుషుడు అన్యాయములో, అక్రమలో మనిషి ఎలా పడితే అలాగా జీవించడానికి కారణం ఏంటంటే మనుషులలో దైవికమైన భయం లేదు. మీరు అడగొచ్చాయా, మరి మేము దైవిక భయము కలిగి ఉన్నాం కదండి. హలో, నువ్వు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనం ధ్యానించవలసిన కీలకమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రజలకి దైవిక భయం కలుగుతుందో ఈరోజు దేవుని వాక్యం నుంచి మూలవాక్యంగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగానే దేవుని భయమట వారందరి మీదకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడు. యుద్ధం మనం కాదు, దేవుడే మన పక్షమున యుద్ధము చెయ్యాలి. అప్పుడే ప్రజలలో దైవికమైన భయం వస్తుంది. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి యెహోషువపాతు మనం స్టార్టింగ్ నుంచి చూస్తే 3 గుంపుల వారు దండెత్తుకుని యూదా వారి మీదకి దండెత్తుకుని వచ్చారు. ప్రారంభం నుంచి మనం గమనించినప్పుడు వాళ్ళు గొప్ప సైన్యముగా ఉన్నారు. కానీ యెహోషువపాతు యూదా వారు కేవలం బహు కొద్ది మందిగా ఉన్నారు. వారందరూ దండెత్తుకుని వారి మీదకి వస్తే యెహోషువపాతుకి యూదా వారి మీదకి ఏమి చేయాలో అర్థం కాదు. నువ్వు అక్కడే ఉన్నావు, 10 మందికి నీ మీద కొట్టడానికి వస్తే ఏం చేస్తావు? నువ్వు ఒక్కదానే ఉన్నావు, 10 మంది వచ్చారు, తలుపు కొడితే తీస్తావా? ఏం చేస్తావు? మొత్తం మీద అందరికీ ఇంట్లోనే ఉంటావు, ఫోన్ ఇచ్చి అందరికీ ఫోన్ చేసేస్తావు. భయం వస్తుందా లేదా? ఒకటి చెయ్యాలి. ఆ 10 మందిని ఎదిరించి దమ్ముంటే తలుపు తీసుకుని దెబ్బలాడగానే వెళ్ళిపోవాలి, లేదా తలుపులు బిగించి బయటికి రాకూడదు, లేదా నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు 3 గుంపుల వారు దండెత్తుకుని వీరి మీదకి వస్తే యెహోషువపాతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. యోధా వారికి ఒకటి చెప్పారు, బాబు ఈ టైంలో మనం ఒకటే చేయాలి, మనం యుద్ధ వీరులాగా వెళ్ళిపోవటం కాదు, మనమందరము సమకూడి ఏమంటే దేవుని మందిరం దగ్గరకు రండి, మనమందరం ఉపవాసం ఉందాం. ఏమండి
చూడండి ఒకసారి మనం 3వ వాక్యం చదువునట్లయితే, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకుని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటించగా. గమనించాలి యెహోషువపాతు భయపడ్డాడు. భయపడి ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేయడానికి, లేదా దేవుని దగ్గర తన సమస్యను చెప్పుకోవడానికి, దేవుని దగ్గర తన బాధను చెప్పుకోవడానికి, దేవుని దగ్గర మొర్రపెట్టడానికి తన మనస్సు నిలుపుకున్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏమంటే మనకి ఎదిరించే శక్తి మన దగ్గర లేనప్పుడు, అంత శక్తి సామర్థ్యాలు మన జీవితంలో మనకి లేనప్పుడు మనం ఒకటి చేయాలి. అదేంటి తెలుసా? యెహోషువపాతు గారిలాగా దేవుని దగ్గర విచారించటానికి లేదా దేవుని దగ్గర ప్రార్థించడానికి మన మనస్సులు నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మన బాధలు చెప్పుకోవడానికి, మన కష్టాలు చెప్పుకోవడానికి తప్పేమీ లేదు. దేవుని దగ్గర వెళ్ళడానికి. నేను ఇందాక ఒక సిచ్యువేషన్లో, అంటే ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతుంది ఒక హీరోని, అడుగుతూ, మరి మీ అమ్మగారు భక్తురాలు గారు కదా, యేసు ప్రభుని ఎందుకు అంగీకరించేది అని అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు ఆ తల్లి గురించి. ఆ తల్లి ఆవిడ మిషన్ హాస్టల్స్లో, అంటే మిషనరీ హాస్టల్లో చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆమెకు ఒక ప్రాబ్లం ఉండేదంట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ముక్కు నుండి ఏం కారిపోతుందంటే, అదే ముక్కు నుంచి నీరు కారిపోతూ ఉంటే శివుడు ముక్కుది అని ఎవరో కూడా రానిచ్చేవాళ్ళు కాదంట, దూరంగా పెట్టేవాళ్ళంట. ఆమెకి చాలా బాధ వేసేదట. ఒక రోజున ఆయన ప్రిన్సిపాల్స్ వచ్చి, ఏంటమ్మా అంత బాధపడతారని చెప్తే, ఆయన క్రొత్త నిబంధన, అదే బైబిల్ ఒకటి ఇచ్చాడంట ఆమెకి. ఇస్తే ఏం చేసిందంటే, ఆమె ఇంటికి వెళ్ళి రోజు చదువుకుని ఏం చేసిందంటే తల కింద పెట్టుకుందంట. అలాగా 3 రోజులు చేసేటప్పటికి, అంతకుముందు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇదో డిసీజ్, ఇది అంతే, దీనికి మందు లేదు అని డాక్టర్లు చెప్పారట. ఈ ప్రిన్సిపల్ ఇచ్చిన తర్వాత ఏమంటే రోజు బైబిల్ చదువుతూ ఉంది, చదివేసుకుని తల కింద పెట్టుకునేదంట బైబిల్. అలాగా 3 రోజులకి ఏమైందంటే, ఆమె ముక్కులో ఉన్న ప్రాబ్లం దేవుడు అద్భుత రీతిలో స్వస్థపరిచాడంట. హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. చూసి ఆశ్చర్యపోయాడు, ఎలా జరిగింది అన్నాడంట. ఏం లేదు సార్, నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, మా సార్ నాకు బైబిల్ ఇచ్చారు, ఆ వాక్యం చదువుకుని నేను ప్రార్థన చేసుకుని తల కింద పెట్టుకు పడుకున్నాను, 3 రోజుల తర్వాత ప్రభు అద్భుత రీతిలో ఇలా చేశాడు అనగానే డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడంట. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, కష్టకాలంలో, బాధలో, ఇబ్బందులలో, మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు మన బాధలు దేవునికి చెప్పుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదుగా. 3 గుంపుల వారు దండెత్తుకుని వారి మీదకు వస్తూ ఉంటే ఈయన మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి, దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి ఈయన చేసిన పని ఏంటంటే, అయ్యా ఇంత గొప్ప సైన్యం మాకు ఎదిరించుటకు మాకు శక్తి చాలదు. 12వ వచనంలో అంటున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, మాకేమీ చేయుటకు మాకేమీ తోచదు, మా దిక్కువు నీవే అని ప్రార్థన చేశారు. ఇక్కడ గమనించండి, ఈ గొప్ప సైన్యముతో దేవా మేము యుద్ధం చెయ్యాలంటే అది మా వల్ల కాదు. నిజమే, కొన్ని సమయాలలో మన వల్ల ఏది కాదు, మనం చేయగలిగిన చేద్దామని అనుకుంటాం, చేసే శక్తి మన దగ్గర లేదు, ఆరోగ్యం మన దగ్గర లేదు, తగిన సామర్థ్యం మన దగ్గర లేదు, అంత బలము మన దగ్గర లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనము దేవునికి అప్పగించినప్పుడు, ఇంత గొప్ప సైన్యమును యుద్ధము చేయుటకు మాకేం చాలదు ప్రభువా. నిజమే, మనలో చాలా మంది, ముఖ్యంగా నేను, చేసే శక్తి నా దగ్గర లేదు. ఇప్పుడు దేవునితో పోరాటం ఏంటంటే నాకు శక్తి చాలట్లేదు ప్రభువా. నేను ఒక రకంగా చెప్పాలంటే మానసిక డిప్రెషన్లో ఉన్నాను. నేను
ఏమో ఈ వాక్యం నా కోసమేమో అనుకుంటున్నా. ఎందుకు మనం చెయ్యలేం, మన శక్తి మన దగ్గర లేదు. మన దగ్గర శక్తి లేనప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆలోచించే దానికంటే నాకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనము దేవునికి చెప్పుకొని మన యావత్తు మనము దేవుని మీదే పెట్టేయాలి. హల్లెలూయా. అక్కడ రెండు మాటలు ఏమన్నాడంటే, మాకు శక్తి చాలదు అంటున్నాడు, మాకు ఏం తోత్తలేదు అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? చూడండి, అక్కడ ఏమన్నాడు? మాకు శక్తి చాలదు, ఏమీ చేయడానికి మాకు తోత్తలేదు. తోత్తలేదు మాకు ఏం పాలుపోవట్లేదు అంటాం మనం. నేను అంటాను, శక్తికి మించిన పని మనం చెయ్యలేము. మనకు తోచనప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే దేవుని మీద ఆనుకోవటం, దేవునికి ప్రార్థన చేయడం. అయ్యా యుద్ధం మేము చేయలేము. ఇక్కడ విషయం ఏంటంటే, యుద్ధం మనం ఏం చేయలేము, మనం చేయకూడదు, దేవుడే మన పక్షాన చేయాలి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే అది దైవికమైన భయము ప్రజల్లో ఎప్పుడు కలుగుతుందంటే, యుద్ధం మనం చేయకూడదు, మన పక్షంగా దేవుడే జరిగించినప్పుడు ప్రజలలో దైవికమైన భయము కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువపాతు గారు వీరందరూ ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు, మాకేం తోయట్లేదు. ఇంకో మాట అన్నారు, మా దిక్కు నీవేనాయన, నీ తప్ప ఎవరు లేరు మాకు, నువ్వే మా దిక్కు, యుద్ధం మేం చేయవు, నువ్వే చేయాలి. వాళ్ళేమో ఆయుధాలు పట్టుకుని చాలా చిత్ర విచిత్రాలుగా ఆయుధాలతో వాళ్ళు సిద్ధంగా ఉంటే, ఇలాగ వీళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, చాలా విచిత్రంగా చెప్పాడు ఆయన. 20వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, వారు ఉదయమనే లేచి తేకో అరణ్యానికి పోయి వారు పోవచ్చుండగా యెహోషువపాతు నిలబడి, యోధావారులారా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. మనం ఎవరిని నమ్మాలండి? దేవుని నమ్మాలి. చెప్పండి, ఎవరు నమ్మాలి? ఎలా నమ్మాలి? పరిపూర్ణంగా నమ్మాలి. నమ్మడానికి ముందు ఏం చేయాలి? ఇప్పుడు సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది సమరయులకి, వాళ్ళందరూ వచ్చారు. ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువపాతుతో ఏమండి యూదా వారితో ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ దేవుడైన యెహోవాను మీరు నమ్మండి. ఇంకో మాట అన్నాడు అక్కడ, ఆయన ప్రవక్తలను కూడా నమ్మండి, దైవజనులను నమ్మండి అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళేమో యుద్ధాలతో ఆయుధాలు పట్టుకుని వారు సిద్ధంగా ఉంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 21వ వచనంలో, జనులకు హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేయండి, వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును. అమ్మా ఇక్కడ గమనించాలి, వారేమో యుద్ధం చేయడానికి ఆయుధాలను సిద్ధము చేసుకుని విస్తారమైన సైన్యం ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు పాడడానికి మీరు గాయకుల్ని ఏర్పాటు చేయండి, ఆ గాయకులతో పాటుగా కలిసి మీరు కూడా ఏం చేయమన్నాడు? ప్రభువుని స్తుతించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయమన్నాడండి? చాలా విచిత్రంగా ఉంది కదా. వాళ్ళేమో యుద్ధం చేయడానికి కత్తులు ఆయుధాలు సిద్ధం చేసుకుని వస్తే, ఏంటి సార్ దేవుడు ఎలాగంటున్నాడేంటి? పాట పాడమంటున్నాడేంటి? గాయకులు ఏర్పాటు చేయమన్నాడేంటి? వాళ్ళతో కలిసి పాట పాడమంటున్నాడేంటి? కొట్టేవాడికి ఎలాగుంటుంది, యుద్ధానికి వచ్చేవాడికి ఎలాగుంటుంది? ఒరి వీళ్ళకి ఏమైపోయిందిరా అని ఆశ్చర్యార్థకంగా ఉంటుంది కదా. ఆడేమనుకుంటాడంటే యుద్ధానికి వస్తే యుద్ధం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు గాయకుల్ని ఏర్పాటు చేయండి, వాళ్ళతో కలిసి మీరేం చేయాలి? ప్రభుని స్తుతించండి, స్తోత్రం చేయండి, ఆరాధించండి. నేను ఒక రోజు నీ వాక్యాన్ని చదువుతున్నాం, నాకు విచిత్రం అనిపించింది. వాళ్ళేమో యుద్ధం చేయడానికి ఆయుధాలు సిద్ధం చేసుకుని వస్తే,
ఏళ్ళేంటి వాయిద్యాలు వాయించి పాటలు పాడడానికి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నెక్స్ట్ వచనంలో చూసినప్పుడు అలాగా వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే ఇక్కడ దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు, లేదా దేవుణ్ణి ప్రార్థించినప్పుడట దేవుడు వారి మధ్యలోకి వచ్చాడంట. నిజమే కదా? దేవుడు మన దగ్గరకు రావాలి, దేవుడు నీతో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనకు కూడా రావాలి. ఏమండి, మనం ఏం చేయాలి అంటే, సంగమా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడేది ఏమనగా, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి దగ్గరకు వచ్చాడట. నేనేమంటానంటే, స్తుతించే వారి దగ్గరకు దేవుడు వస్తాడు. ఆమేన్. రెండు, దేవుడు ఏం చెప్పితే అది చేసే వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు. ఏం చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? అదే మనమైతే ఏడు సార్ యుద్ధం చేయడానికి అలా కత్తులు కటార్లు అట్టుకుని వస్తే పాడటానికి వెళ్ళమంటావా? నేను అమాయకులా కనపడుతున్నానా అని అని ఉండేవాళ్ళు. వాళ్ళేమో యుద్ధానికి వస్తున్నారు, నువ్వేమో పాటలు పాడడానికి దేవుణ్ణి స్తుతించుడు ఎల్లప్పుడు అనమంటావా నువ్వు? ఏమన్నానా అని ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు. కానీ యోధా వారు అలా చేయలా, అలాగనలేదండి. గాయకులను ఏర్పాటు చేసి దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా వారు ప్రభువును స్తుతించుటకు మొదలుపెట్టినప్పుడు దేవుడంట యోధా వారి దగ్గరకు వచ్చాడు. నేను ఇంతకీ ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవికమైన భయము ప్రజల్లో ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుడే మన పక్షమున యుద్ధమును చేసినప్పుడు. ఇప్పుడు వీరందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, దేవుడే వారి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తున్నారా అంటే, యెహోషువపాతు చేయట్లేదు, యోధా వారు చేయట్లేదు. దేవుడే అమోనీయులతోను మోయాబీయులతోను షేయరు మన్యములో ఉన్న వారందరితో దేవుడే వారిని యుద్ధము చెయ్యగా వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? హతులైపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోధా వారు లేచి చూసేటప్పటికి శత్రువులందరూ కూడా నేలన పడున్నారంట. అర్థమవుతుందండి? ఒకసారి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. వీళ్ళు వెళ్తున్నారు. ఈ లోపల వాళ్ళకి ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చిందా లేదా? మోషే గారు ప్రార్థన చేశారు, ప్రభువా ఏం చేయమంటావు? నీ చేతిలో ఉందన్నాడు. కర్ర ఉంది. ఏమన్నాడు? ఆ సముద్రాన్ని కొట్టమన్నాడు. కొడితే ఏమైపోయింది చెప్పండి అమ్మా? 2 పాయలు అయిపోయింది. 2 పాయలుగా చేసి ఆయన ప్రజలు వెళ్తున్నారు. రథాల మీద వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్తున్నారు. దేవుడు వాళ్ళ ముందురున్నాడు. శత్రువు తోలుతున్నారు. ఎంత తోళ్ళ ముందుకు వెళ్తున్నారు, కానీ వెనకాల ఉన్న శత్రువులు వారిని ఏం చేయలేకపోతున్నారు? సమీపించలేకపోయారు. అయితే దేవుడు నా శత్రువుకు నేనేంటో తెలియాలని ముందు నడిచిన ఆయన వెనక్కొచ్చాడు. ఎవరు వెనక్కి అంటే ఇశ్రాయేలీల వెనక్కొచ్చాడు. విచిత్రం ఏంటి చెప్పనా? దేవుడు ముందున్న ఇశ్రాయేలీలకు వెలుగే ఉంది, దేవుడు వెనకాలన్న వెలుగే ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ముందున్న ఇశ్రాయేలీలకు వెలుగే. చెప్పండి, దేవుడు ఉన్నవాడికి ఎక్కడున్నా వెలుగే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ముందున్న శత్రువులన్నీ ఏం చేయలేకపోయారు, వెనకన్నా ఏమీ చేయలేకపోయారు. విషయం చెప్తున్నాను వినండి. సడన్గా ఎప్పుడైతే దేవుడు వెనక్కొచ్చాడో ఇశ్రాయేలీలందరికీ వెలుగుంది, శత్రువులైన ఐగుప్తీయులందరికీ కూడా చీకటి ఉంది. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. ఒకసారి మనం చూద్దాము నిర్గమకాండము 14వ అధ్యాయం ఒకసారి 22 నుంచి ఒకసారి గమనిస్తే, నీళ్లను విభజింపగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోగా ఆ నీళ్లు వారి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కల వారు గోడవలే నిలిచేను.
ఐగుప్తీయులు ఫరో గుర్రములను రౌతులను వారిని తరిమి ఐగుప్తి చూడండి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభములో నుండి ఐగుప్తి దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచగా వారు రథ చక్రములు ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పాడిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేవే. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ జనాంగమా, ఐగుప్తీయులు ఆరిన నేల మీద రథ చక్రాలు ఊడి పడేటట్టుగా వాళ్ళు తోలుతూ ఉన్నారు, బహు కష్టపడి తోలుతున్నారు. చక్రాలు ఊడిపడిపోయినాయి అంట, రథ చక్రాలు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదాం. చెప్పండి ఏంటి? ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదాం. ఎందుకు పారిపోదాం చెప్పండి? ఎందుకు పారిపోదాం అంటే యెహోవాయే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. హల్లెలూయా. నిజమే యెహోషువ పక్షముగా యూదా వారి పక్షముగా యుద్ధము చేసిన వాడు ఎవరో తెలుసా? దేవుడే చేశాడు. ఇప్పుడు ఐగుప్తీయులలో దైవిక భయం కలిగిందా లేదా? ఒరే బాబు, యుద్ధం ఆలగా చేతంట, దేవుడే వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం ఏద్దాం? పారిపోదాం. యుద్ధం ఎవరిదంటే యెహోవాదే. దేవుడే వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. అలాగ అర్థమైపోయింది. దేవుడే యుద్ధం చేస్తే మనము ఆ యుద్ధంలో నిలవలేం, మనం ఏమీ చేయలేము. ఒరే బాబు, మన వల్ల ఏమీ కాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు దేవుడు ఉన్నంతసేపు వాళ్ళ ముందున్న వెనకాల వాళ్ళు సమీపించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటి చెప్పనా? దేవుడు నీ పక్షమున ఉంటే నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు తెలుసా? ఎవ్వడు ఏం చేయలేడు. హల్లెలూయా. యుద్ధం ఎవరిదంటే యెహోవాదే. ఆమేన్. అయితే కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధం చేయట్లేదు, ఇశ్రాయేలీల పక్షముగా దేవుడే. నేనేమన్నాను? ఆయన వద్ద ఏం చేయలేదు. ఆయన ఏం చేయాలంటే వాళ్ళ ఫీలింగ్ అనమాట. రథచక్రాలు ఊడిపోయేటట్టుగా తోలినా సమీపించలేకపోతుంటే ఏంట్రా బాబు ఇది అనంటే దేవుడే వాళ్ళ పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం ఏమీ చేయలేం వాళ్ళని. నిజమే కదా? నిజమే. ఇప్పుడు ఇశ్రాయేలీల మీద ఐగుప్తులకి ఏం కలిగింది? దైవికమైన భయము కలిగింది. ఆ భయం కలిగింది కాబట్టి ఏమన్నారు? ఇశ్రాయేలీల ఎదుట నుండి మనం ఏమవుదాం? పారిపోదాం. హల్లెలూయా. శత్రువు అదే మాట చెప్పాలి, నీ ఎదుట నుండి పారిపోయేటట్టుగా ప్రభువు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? యుద్ధము మనము కాదు, మన పక్షముగా దేవుడే యుద్ధము జరిగించినప్పుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు అంటాడు, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము, దయచేసి 21, 22 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ కాలమున నేను యెహోషువతో మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా మీరు కనులారా చూచితిరి కాబట్టి చూడండి, నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిట యెహోవా ఇలాగ చేయను. 22 వచనం, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడొద్దని ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. యుద్ధము చేయువాడు దేవుడే కాబట్టి మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు, మనం భయపడకూడదు. దేవుడే మన పక్షమున యుద్ధము చేయుచున్నాడు గనక వారికి భయం కలుగుతుంది. అదే
ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మీ దేవుడని యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనక. నేను అంటున్నాను, దేవుడే మన పక్షమున కార్యము చేయవాడుగా ఉన్నప్పుడు మనము సమస్యలకు భయపడకూడదు, రోగాలకి భయపడకూడదు, అప్పుల కోసం భయపడకూడదు, జరగకూడని పనుల కోసం నువ్వు భయపడకూడదు, నీ సమస్యల కోసం నువ్వు భయపడకూడదు, నీ ఇబ్బందుల కోసం నువ్వు భయపడకూడదు. నువ్వు ఎందుకంటే భయపడుతున్నారు మీలో చాలా మంది. దేవుడు ఈ రోజున మాట్లాడేది ఏంటో తెలుసా? నీవు భయపడొద్దు, యుద్ధము చేయవాడు నేను ఉండగా నీకు భయం ఎందుకు? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? ఏ సమస్య గురించి నువ్వు భయపడుతున్నావు? ఏ ఇబ్బంది గురించి నువ్వు భయపడుతున్నావు? ఇక్కడే కాదు, టీవీ ముందు కూర్చుని వాక్యం వినేవారులారా, మీరు ఏ భయంతో కూర్చుని వాక్యం వింటున్నారు? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడే మీతో సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడకూడదు. ఇక్కడేమన్నాడు? నీ దేవుడని యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడొద్దని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడట. ఏం చేస్తున్నాడండి? చెప్పండి. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయవాడు. పాడతా కదా, నువ్వు నా పక్షాన ఉండగా నేను ఓడిపోనయ్యా. దేవుడి మన పక్షమున యుద్ధము చేయవాడుగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడకూడదు నాన్న? బలహీనతలకు భయపడకూడదమ్మా, సమస్యలకు భయపడకూడదమ్మా, ప్రతికూల పరిస్థితులు వీటి గురించి మనము భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? యెహోషువపాతును బలపరిచిన దేవుడు, ఇశ్రాయేలీలను బలపరిచిన దేవుడు, యెహోషువను బలపరిచిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ప్రభు బలపరుస్తున్నాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? నేను నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాను. ఆమేన్. నువ్వు దేనికి భయపడవద్దు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. సాతానుడు ఏదో రకంగా ఏదో విధంగా వాడు భయపెట్టాలని చూస్తాడు. వాడు బుద్ధి అది, వాడు ఆలోచన అది. భయం కలగజేస్తే కృంగిపోతాం, భయము కలగజేస్తే బలహీనులు అయిపోతాం. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు. యుద్ధము ఎవరిది? దేవునిది. యుద్ధము నీ పక్షమున దేవుడు చేసినప్పుడు నీ శత్రువులలో కలవరాన్ని కలగజేయవాడు. నీ శత్రువు పారిపోయేటట్టుగా ప్రభువు చేయగలడు. ఆమేన్. చేయలేడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు.